ఇదిగోండి, చూస్తున్నారు కదండి, ఇవన్నీ కొత్తగా వేసిన హై టెన్షన్ కరెంట్ పోల్స్ అన్నమాట. కొత్తగా ముందు కడుతున్నారు కదా, అది కూడా చూపించాం కదండి. అది ఒకసారి దగ్గరగా ఆగి చూపిస్తా మీకు. ఓ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మన ఛానల్కి. ఇంకా ఎంత దూరం తిరుగుతానో కూడా మీకు అది కూడా చూపిస్తాను. ఇంకా ముందు వీడియోస్లో ఎలా తిరుగుతున్నాను ఏంటి అనేది. చూస్తున్నారు కదా, ఈ11 రోడ్ అండి. ఇది ఈ11 రోడ్లోని కరెంటు కరెంటు రైలు కూడా మొత్తం అంతా వేస్తారన్నమాట. కొత్తగా రీసెంట్గా అయితే చేశారు. అలాగే ఇప్పుడు పశ్చిమలో పైప్ లైన్ సంబంధించి పనులు అయితే జరుగుతుందండి. దాంట్లో కూడా మీరు ట్రై చేసి వీడియో పూర్తి చేసుకోవడానికి ట్రై చేయండి. అప్పుడే ఏం జరుగుతుంది ఎంత చూసారు కదా, ఈ రీసెంట్గానే అనమాట. అలాగే చూడొచ్చు మీరు మెటీరియల్ అయితే ఎంతవరకు అయితే వచ్చిందో. పనులు అయితే ఎక్కడ అమరావతిలో పనులు అయితే ఎక్కడ కూడా ఆగట్లేదు. చూడండి, దగ్గర దగ్గర లారీలు వచ్చేసి 80-90 దాకా అయితే ఉన్నాయి అనమాట. ఈ రాష్ట్రంలో ఎంత పనులు ఏ విధంగా జరుగుతున్నాయి అన్నది మన వీడియోస్లో ప్రతి ఒక్క వీడియోలో అయితే మీకు వివరంగా చూపించడానికి ట్రై చేస్తున్నాం. మీరు చేసే సపోర్ట్ ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండి. మీరు చూసారు కదా రోడ్డు, ఈ లెవెల్ రోడ్లో ఎలా ఉందన్నది కూడా మీరైతే చూడొచ్చు. చూసారు కదా, ఇక్కడైతే ఆఫీస్ అయితే ఉంటుంది అనమాట. ఇదంతా మెటీరియల్ అయితే చూడండి. ఇది కూడా ఎంత ఎలా ఉంది అన్నది కూడా మీకు వివరంగా చూపిస్తాను. మీరు చూస్తున్నారు కదండి, ఇవన్నీ వాటర్ పైప్స్కి సంబంధించి, వాటర్ లైన్స్కి సంబంధించి పైప్స్ అన్నమాట. చూడొచ్చు మొత్తం ఎలా ఉన్నాయి ఏంటి అనేది. చాలా సరుకు అయితే వచ్చిందండి. చూడొచ్చు మొత్తం లారీలు లైన్గా ఎన్ని ఉన్నాయో, మొత్తం లారీలు అన్నమాట చివరి దాకా. అలాగే ఈ ఈ11 రోడ్డు కూడా చాలా రద్దీగా ఉందండి ఈ పనులతో. చూడొచ్చు ఒకసారి క్వాలిటీ కూడా ఎలా ఉందో ఏంటో. చాలా క్వాలిటీగా ఉన్నాయండి పైప్స్ కూడా. వాటర్ ప్రూఫ్ లేయర్స్తో పాటు చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి అన్నమాట. ఇక నుంచి అమరావతిలో పనులన్నీ చాలా వేగంగా మొదలవుతున్నాయండి. ఈ వర్షాకాలం కూడా అయిపోతుంది కాబట్టి ఇప్పటి నుంచి ఇక పనుల మీదే ఫోకస్ ఉండిద్ది అనమాట ఎక్కువ. చూడొచ్చు పైప్స్ అన్నీ ఎలా ఉన్నాయి ఏంటి అనేది. చూడండి దగ్గర దగ్గర మనకి ఈ నీరుకొండ దగ్గర నుంచి దాదాపు చాలా దూరం వరకు అయితే ఉన్నాయన్నమాట ఈ లారీలన్నీ. మీరే చూడొచ్చు ఇక్కడ. చూడొచ్చు ఈ పైప్స్ అన్నీ ఎన్ని పైప్స్ పెట్టారో చూడండి ఒకసారి. అలాగే ఇక్కడ లారీల్లో చూడొచ్చు మొత్తం ఇదిగోండి మొత్తం మెటీరియల్ అన్నమాట. ఈ రోడ్డు చివరి దాకా ఉందండి మెటీరియల్. మనం ఇప్పుడు ఆల్రెడీ వీడియోలో చూసాం. అలాగే ముందు కరెంట్ లైన్స్కి సంబంధించి పనులు కూడా జరుగుతున్నాయి. ఇది చూడొచ్చు మొత్తం మెయిల్కి సంబంధించి బ్యాచింగ్ ప్లాంట్ అన్నమాట. ఇక్కడ కూడా చూడొచ్చు చాలా సరుకు అయితే తీసుకొచ్చి దింపుతున్నారండి, లోపలే దింపుతున్నారు అన్నమాట. ఇక్కడ కరెంట్ పోల్స్ని కూడా నిర్మించేశారండి. ముందు వైపు అయితే ఒకటి నిర్మాణం అనేది జరుగుతుంది, అది చూపిస్తాను మీకు వెళ్ళి. చూడొచ్చు ఇసుక కానీ కంకర కానీ చాలా భారీగా తెచ్చుకున్నారు.
మీకు ఎక్కడ ఏం పనులు జరుగుతున్నాయి అని చూపించడం కోసం అయితే చాలా కష్టపడుతున్నాం అండి. ఈ ఎండలు చూసారు కదండి ఎలా ఉన్నాయో. ఎండలు అయితే అసలు మండిపోతున్నాయి అన్నమాట. కాకపోతే ఈ అమరావతిలో జరిగే పనులు చూపించడం కోసం అయితే చాలా కష్టపడుతున్నాం అన్నమాట. చూడొచ్చు. అలాగే ఎండ కూడా ఎలా ఉంది ఏంటి అనేది. ఇదిగోండి ఇక్కడ కూడా పైప్స్ అనేవి తీసుకొచ్చి పెట్టారు. చూడొచ్చు మొత్తం. ఒకసారి ముందుకెళ్ళి చూద్దామండి కరెంటు లైన్లకు సంబంధించి. ఆల్రెడీ ఇక్కడ నిర్మిస్తున్నారు చూడొచ్చండి మీరు. అక్కడ మనం ఇంకా కింద పునాదులు వేయడమే చూసాం అన్నమాట ఈ టవర్స్ కి. ఇక్కడైతే వేసిన దాంతో పాటు ఇదిగోండి పైన కూడా బిల్డ్ చేస్తున్నారు అన్నమాట. చూడొచ్చు మొత్తం. ఆల్రెడీ ముందు ఒకటైతే కన్స్ట్రక్షన్ అయిపోయిందండి. అలాగే ముందు వైపు కూడా చూడొచ్చు ఒక 6-7 టవర్ల వరకు అయితే కన్స్ట్రక్షన్ అయిపోయినాయి అన్నమాట. ఈ మధ్యలో బ్యాలెన్స్ ఉన్నాయి ఒక 4-5 టవర్లే ఇప్పుడు నిర్మిస్తున్నారండి. చూడొచ్చు.